దీర్ఘాయుష్మాన్ భవ అని పెద్దలు ఆశీర్వదించడం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నేటి వేగవంతమైన జీవన శైలిలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చాలామందికి సవాలుగా మారుతోంది. ఆధునిక వైద్య సదుపాయాలు పెరిగినా సగటు ఆయుష్ను మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సాధారణంగా మనుషుల సగటు జీవనకాలం 65 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండగా, నిరంతరం ఆరోగ్య సమస్యలు అందించే వైద్యుల ఆయుష్ కూడా తక్కువగానే ఉన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. మనిషి ఎంతకాలం జీవిస్తాడన్నది కేవలం అదృష్టం కాదు, శరీరంలోని సూక్ష్మస్థాయి మార్పులతో సంబంధం ఉన్న శాస్త్రీయ ప్రక్రియ. మన కణాల్లోని క్రోమోజోమ్ల చివరి భాగంలో ఉండే టెలోమియర్లు అనే నిర్మాణాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కణాలను రక్షించే కవచాల్లా పనిచేస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ, అలాగే అనారోగ్యకరమైన జీవనశైలితో ఈ టెలోమియర్లు క్షణంగా క్షీణిస్తాయి. దీంతో కణాల పునరుత్పత్తి శక్తి తగ్గి వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే ఈ క్షీణతను కొంతవరకు తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజ ఆహారం తీసుకోవడం, నియమిత ఆహార పద్ధతులు పాటించడం, శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం అన్నీ కలిసి కణాల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొందరు అధ్యయనాల ప్రకారం రోజులో నిర్దిష్ట సమయానికి మాత్రమే ఆహారం తీసుకోవడం శరీర శుద్ధి ప్రక్రియలను మెరుగుపరచవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి సాధనాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శ్వాసక్రియను సమతుల్యం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీనివల్ల కణాల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గడం కూడా కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తానికి దీర్ఘాయుష్షు అనేది కేవలం జన్యు లక్షణాలపై ఆధారపడకుండా మన జీవనశైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత కలిపి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీవితాన్ని సుదీర్ఘంగా, సార్థకంగా మార్చగలవు.